మరి మహిళల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు. నేను నిన్న ఏదైతే ఆంధ్రజ్యోతిలో మనకు సంబంధించి ఏదైతే మరి ఈ యొక్క తలంటిన రేవంత్ మరి అదేవిధంగా మంత్రుల షాక్ అనే శీర్షిక రాయడం జరిగిందో ఆ శీర్షికలో భాగంగా మరి దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే మహిళా అధికారులను మంత్రుల ఇంటికి పిలిపించుకొని రివ్యూ చేస్తా ఉన్నారు, ఇది ఆక్షేపణీయం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దీనిలో నిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఎంక్వైరీ వేయండి, ఎంక్వైరీ చేసి నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము ఈరోజు ఉమెన్ కమిషన్ ని మరి అడుగుతూ రావడం జరిగింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మహిళా అధికారులకు మంచి శ్వేత వాతావరణాన్ని కల్పించి స్వతంత్రంగా వ్యవహరించేటువంటి పరిస్థితిని ఆ రోజు కల్పించడం జరిగింది. నిన్న మొన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మనం కనుక చూసుకున్నట్టయితే మరి మహిళా మంత్రి బీసీ మంత్రి కూతురు మరి చెప్పడం జరిగింది ఏంటంటే మా అమ్మ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లాలంటేనే భయపడేటువంటి పరిస్థితి వస్తా ఉంది, ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని స్వయంగా చెప్పడం జరిగింది.